బిజినెస్ జర్నీలో చాలామంది ఫాలో అయ్యే ఒక ప్రొసీజర్ ఏంటంటే గివ్ అండ్ గెయిన్. అంటే ఎదుటి వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇవ్వడం మొదలు పెడుతున్న కొద్దీ మనకి కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయన్నది కొంతమంది బిలీవ్ చేసే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది తప్పు కూడా కాదు, 100% రైట్. ఎలా అంటారా, మీరు ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ ఒక లాజిస్టిక్స్ కంపెనీ రన్ చేస్తున్నారు. మీరిద్దరూ కలుసుకున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్ని అడగాల్సిన విధానం ఏంటంటే, అరే నువ్వు సోకాల్డ్ లాజిస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నావు లేదంటే రన్ చేస్తున్నావు, నీ కన్సూమర్స్ ఎవరు అంటే తను ఒక 4-5 కంపెనీలో లేదా సిమిలర్ సెక్టార్సో చెప్పవచ్చు. అప్పుడు మీరు మీ ఐటీ కంపెనీ నుంచి, అరే నాకు తెలిసిన ఒక ఫార్మా కంపెనీ ఉంది, వాళ్ళకి మేము సాఫ్ట్వేర్ ఇస్తున్నాము, వాళ్ళకి నీ లాజిస్టిక్స్ అవసరం అవుతాయేమో, ఇదిగో వాళ్ళ కాంటాక్ట్, ఒకసారి మాట్లాడి చూడు, నేను నీకు రిఫర్ చేస్తాను. లేదు, ఫలానా ఫిషింగ్ కంపెనీకి మేము ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇస్తున్నాం, వాళ్ళ లాజిస్టిక్స్ నీకు ఏమైనా అవసరం అవుతాయేమో, నేను నెంబర్ ఇస్తాను, ఒకసారి వాళ్ళతో మాట్లాడని చెప్పి ముందు ఎదుటి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. దానివల్ల ఏంటి, వాళ్ళకి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి, కొత్త లీడ్స్ వస్తాయి. అందులో 10 కాంటాక్ట్స్ ఇస్తే ఒకటైనా బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ గ్రాటిట్యూడ్తో మీ ఫ్రెండ్ కూడా మీకు కొత్తగా డోర్స్ ఓపెన్ చేయొచ్చు. సో ఇలా ఇచ్చిపుచ్చుకునే విధానం బిజినెస్లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ గివ్ అండ్ గెయిన్ పాలసీని ఎవరైనా మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి.